ఇంకో ముఖ్య విషయం, వాల్మీకి రామాయణంలో ఉన్న ఈ పాయస ప్రధాన శ్లోకాలను మనం గమనిస్తే శత్రుఘ్నుడికి సంబంధించిన ఆ పాయస భాగాన్ని వాల్మీకి మహర్షి అమృతోపమం అని కీర్తించడం జరిగింది. కైకేయ్యై చావశిష్టార్థం దదౌ పుత్రార్థ కారణాత్ ప్రదదౌ చావశిష్టార్థం పాయసస్యామృతోపమం. కైకమ్మకిచ్చిన తర్వాత మిగిలిన ఏ 12.5% పాయసం మిగిలి ఉందో అది సుమిత్రకిస్తున్నాడు అని చెప్పడానికి, అనుచింత సుమిత్రాయై పునరేవ మహీపతి అని చెప్పుడు దానికన్నా ముందే పాయసస్యామృతోపమం, అమృతముతో సమానమైన ఈ భాగము అని వర్ణించడం జరిగింది. మనం ఎందుకు ఈ వర్ణన జరిగింది? చివరిగా సుమిత్రకిచ్చిన భాగాన్ని అమృతంతో సమానమైనది అని ఎందుకు వర్ణించాలి కనుక? వాల్మీకి మహర్షి పాయస భాగాలను వర్ణిస్తున్నప్పుడు రామచంద్రుడు పుట్టబోయే భాగానికి కానీ, లక్ష్మణుడు పుట్టబోయే భాగానికి కానీ, భరతుడు పుట్టబోయే భాగానికి కానీ ఎటువంటి విశేషణాన్ని వాడలేదు. కానీ శత్రుఘ్నుడు పుట్టబోయే భాగానికి మాత్రం అమృతోపమం అన్న విశేషణాన్ని వాడటం జరిగింది. దీని ఉద్దేశం ఏంటి అనంటే, భగవంతుడికి ఎవరైనా విధేయులై ఉంటారు, కానీ భగవంతుడి భక్తులకు విధేయులై ఉండటం చాలా చాలా కష్టము. మనం గమనించామంటే లక్ష్మణుడు భరతుడు రాముడికి విధేయులై ఉన్నారు, కానీ శత్రుఘ్నుడు రాముడికి విధేయుడై ఉన్న భరతుడికి విధేయుడై ఉన్నాడు. అంటే భగవంతుడికి అత్యంత ఇష్టులైన వారిని, అంటే భాగవతులని, అంటే భక్తులని, వారిని ఇష్టపడి విధేయులై ఉండేవారంటే భగవంతుడికి ఎంతో ఇష్టము. అందుకే తద్భృత్య భృత్య భృత్య అని మనకి పెద్దలు వర్ణిస్తారనమాట. మనకి అమృతత్వాన్ని కలిగించేది ఏంటి అని అంటే, భగవంతుడికి సేవ చేయటం కన్నా భగవంతుడిని నమ్మి భగవంతుడే సర్వస్వంగా భావిస్తూ ఉన్న వారిని సేవించటం నిజమైన అమృతత్వాన్ని కలిగిస్తుంది మనకి అని వాల్మీకి మహర్షి ఆ సీక్రెట్, ఆ రహస్యాన్ని ఆ విశేషణంతో మనకు తెలుపుతున్నాడనమాట. ఇది కేవలం వాల్మీకి రచనకు మాత్రమే సాధ్యం. వాల్మీకి భగవానుడు వాడిన ప్రతి అక్షరం ఒక మంత్రం. ఏ ఒక్కటి అనవసరంగానో వ్యాకరణం కోసమో వాడలేదు.